రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివాజీ చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకి కూడా దుమారం రేగుతున్నాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోని అనసూయ రీసెంట్ గా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో చిలికి చిలికి గాలివాన అయినట్టే అయింది. అయితే ముఖ్యంగా లేడీస్ ని ఉద్దేశిస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ విషయాన్ని ఉద్దేశిస్తూ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క లేడీ యాక్ట్రెస్ రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న చిన్మయి, అనసూయ, పాయల్ రాజ్పూత్, నిధి అగర్వాల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అనసూయ నిన్న లైవ్ లోకి వచ్చి శివాజీని ఉద్దేశిస్తూ ఘాటుగానే విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. అసలు నాకేమీ తెలీదు, నాకేమీ ఎరగదు అన్నట్టు మెల్లగా చురకలు కూడా అంటించే ప్రయత్నం చేసింది. అయితే దీన్నే ఉద్దేశిస్తూ తన ఏజ్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ కూడా వేసింది. ముఖ్యంగా గతంలోనే ఆమె ఏజ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆంటీ ఆంటీ అని చెప్పి కమెంట్స్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నన్ను ఎందుకు ఆంటీ అంటున్నారు, అసలు ఆంటీ అని ఎవరిని అంటారో మీకు తెలుసా అన్నట్టు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ఆమె ఇచ్చి పాడేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే దీనికి సంబంధించి ఆమె ఒక ట్వీట్ వేసింది. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. హీరోయిన్లు డ్రెస్సులపై కొనసాగుతున్న కమెంట్లు, కౌంటర్లపై అయితే ఇప్పటికే అనసూయ రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా నేను ఆంటీ అయితే మీరంతా ఏంటి అంటూ కమెంట్ చేసింది. తనకి 40, ఆయనకు 54 అంట. అయితే ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులు. నా ఏజ్ని షేమ్ చేస్తూ ఆంటీ అంటున్న మెయిన్ అండ్ ఉమెన్ ఆయన్ని మాత్రం గారు అంటున్నారు. కానీ నేను హైపోక్రిటీ అయిపోను అంటూ కమెంట్ చేసింది. ఆయన ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసమే పర్సనల్గాను ఫిట్నెస్ని, గ్లామర్ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులు అంటూ మరొకసారి చెప్పడం జరిగింది. తర్వాత అది వేరే విషయం అనుకోండి, సర్లేండి, ఇక ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే అన్నట్టు లాస్ట్కి ఒక సెటైర్ కూడా వేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ శివాజీ గారి ఏజ్ ఎంతైతే ఉంటుందో తన ఏజ్ కన్నా అతని ఏజ్ పెద్దది. మరి ఎవరు కూడా అంకుల్ అని చెప్పి ఎవరు మెన్షన్ చేయరు, బట్ నన్ను మాత్రం ఆంటీ అంటారు. సరేలేండి, మీకు ఎన్ని చెప్పినా లేకపోతే ఎన్ని విధాలుగా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చూసినా మీరు పాడిన పాట పాడుతూనే ఉంటారు కదా అని చెప్పి ఎండింగ్లో తనకి సంబంధించి ఒక చురకలు వేస్తూ ఒక సామెతని వదలడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీరు అందరూ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అనసూయ. సో రీసెంట్గా అంటే మనకి దేవుడి గుడిలోని విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని ఉద్దేశిస్తూ మరి గుడిలోని కనిపిస్తున్నది కదా ఈ విగ్రహాలు, ఒకసారి స్క్రీన్ పైన మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడున్న విగ్రహాలని మీరు దేవతల్లాగా భావిస్తారు, పూజలు చేస్తారు. అలాంటి విగ్రహాన్ని అంటే అంత మనం చూస్తూ ఉంటాం, ఎటువంటి పూతు బొమ్మలు మనకి దేవాలయాలు గుళ్ళపైన గుడి ప్రాంగణంలోని కనిపిస్తూ ఉంటాయో మరి వాటిని మీరు దేవతల్లాగా పూజిస్తూ ఉంటారు. దండం పెట్టుకొని ఎటువంటి విమర్శలు చేయకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేనా అన్నట్టు ఆమె మరొకసారి ఈ ఏదైతే ఇష్యూ నడుస్తుందో కొంచెం ఆద్యం పోసినట్టే అయ్యింది. ఒకసారి ఆ పోస్ట్ మీద తను ఏం రాసుకొచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ గో టు హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా and you see this and you pray while walking around these temples carving without objectifying women. ఎస్, సో ఎలాంటి అంటే ఉమెన్ని ఎటువంటి అబ్జెక్ట్ చేయకుండా అక్కడ ఉన్న గుడి కాబట్టి, అక్కడ గోపురం కాబట్టి, మీరు అక్కడ ఆడవాళ్ళని దేవతల్లా చూడాలి కాబట్టి మీకు ఎటువంటి అబ్జెక్షన్ కలగలేదు. చక్కగా మీరు లోపలికి ఎంటర్ అవుతూ దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మరి అలాగే బయట స్త్రీలు కనుక కనిపించినట్లయితే మీకు అబ్జెక్ట్ అవుతుంది, మీరు అబ్జెక్ట్ చేస్తారు, డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారు, మేము వేసుకున్న బట్టల గురించి మాట్లాడతారు, మేమున్న విధి విధానాల గురించి మాట్లాడతారు అని చెప్పి రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకుందాం అసలు ఈ ట్వీట్ గురించి. అండ్ ముఖ్యంగా ఇక్కడ హిందూ దేవాలయాలకి సంబంధించి ఆ విగ్రహాల గురించి ఆమె చేసిన పోస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శ్రీపాల్, ఇప్పటికే ఆమె ఇన్స్టాలోని అందరు కూడా ఓకే శివాజీ సారీ చెప్పినా ఇక్కడ నువ్వు ఈ కార్డ్ అంటే ఎమోషనల్ సింపతి కార్డ్ అనేది యూజ్ చేస్తూ మొత్తం నీ దండోరా టీంని అంతా పక్కన పెట్టి మీరు ఒక్కలే అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఏదైతే ప్లే చేశారో వావ్ సూపర్గా కనెక్ట్ అయ్యారు అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆమె సమాధానం ఇవ్వడం కూడా జరిగింది నిన్న లైవ్లోని. అండ్ ఈరోజు పోస్ట్లో కూడా ముఖ్యంగా దేవుడి గుళ్ళ పైన ఉన్న విగ్రహాలని ఆమె ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చెప్పిన దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఇంకా ముదిరే అవకాశం ఉందంటారా శ్రీపాల్? అయితే వరుసగా రియాక్ట్ అవుతుంది అనసూయ. నిన్న ట్వీట్ చేసేసింది, మళ్ళీ ఈ రోజు 2 సార్లు రియాక్ట్ అయింది. ఎందుకంటే ఈసారి త్వరపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కూడా అనసూయ ఒక పోస్ట్ తన ఏజ్ ని మెన్షన్ చేసి అయితే కామెంట్ చేస్తున్న వారికి చురకలు అంటించే ప్రయత్నం అయితే చేసింది అనసూయ. అయితే నేను ఆంటీ అయితే మీరంతా ఏంటి,
అంటూ కామెంట్. నాకు 40, ఆయనకి 54 అనుకుంటా. అనసూయ అయితే ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులైతే కారు కదా, ఎప్పుడైనా మీకు కూడా ఏజ్ పడుతుంది కదా అనేది గౌరవంగా చెప్పడం జరిగింది. నా ఏజ్ ను షేప్ చేస్తూ ఆంటీ అంటున్న మెన్ అండ్ ఉమెన్ ఆయన్ని మాత్రం దారు అంటున్నారు. కానీ నేను ఇంకొకటి అయిపోయాను అంటూ కామెంట్ చేయడం జరిగింది. అది ఇద్దరం చక్కగా ప్రొఫెషన్ కోసమో పర్సనల్ గా ఫిట్నెస్ ని మరి గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ అనే వాళ్ళందరూ నిత్య ఎవరిలో అనసూయ, అది వేరే విషయం అనుకోండి. అయితే సర్లేండి, ఇక ఇంతకంటే ఏం చెప్తా, చెబుతాడు ముందు శంఖం వదిలినట్లే అంటూ మేరీ క్రిస్మస్ అనసూయ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా చూడొచ్చు అంటే, దేవాలయాలైతే భారతీయ దేవాలయాలపై ముఖ్యంగా ఖజురాహో, మధ్యప్రదేశ్, కోనార్క, ఒడిశా, మరి తెలంగాణలో రామప్ప దేవాలయం వంటి ఆలయాలపై గోడలపై శృంగార భంగిమలు ఉండడం కూడా ఎందుకంటే లోతైన చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సామాజిక కారణాలు ఎన్నో ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో శృంగారాన్ని ఆశీలంగా కాకుండా జీవితంలో ఒక అంతర్భావంగానే పరిగణించేవారు. ఆ దేవతలు అంటే ప్రతి ఏదైతే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కావచ్చు, శివాలయం టెంపుల్స్ ఉన్నాయి, ఈ గోడల మీద ఎప్పుడు కొంచెం భంగిమలతో కూడుకున్న ప్రతిమలు అయితే ప్రదర్శించేవాళ్ళు. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. కొన్ని ప్రధాన కారణాలు ఏంటంటే చతుర్విధ పురుషార్థాలు, ప్రాపంచిక బంధాల త్యాగము, సామాజిక అవగాహన, లైంగిక విద్య, తాంత్రిక విద్యల ప్రభావం, దుష్ట శక్తుల నుండి రక్షణ, ఇలాంటి ఎన్నో అంశాలు ఆ గోడలపై అయితే లైంగికంగా అట్లా కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ చేతులెత్తి దండం పెడతారు, ఇక్కడేమో బట్టలపై ఏమి వేసుకున్నా కానీ మీరు దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాక్యాలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రధాన దేవాలయాలు మీరు చూసుకుంటే ఇప్పుడు ఖజురాహో మధ్యప్రదేశ్ లో కూడా చెందేల రాజులైతే నిర్మించడం జరిగింది. అక్కడ 10% శిల్పాలు కూడా శృంగార భంగిమల్లోనే ఉంటాయి. అయితే కోనార్క్ సూర్య దేవాలయం చాలా పెద్దది, ఒడిస్సా. ఇక్కడ శిల్పకళ అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అక్కడ కూడా ఈ అమ్మవార్లు కావచ్చు, లేడీ ప్రతిమలు అయితే ఆ గోడలకి అంటించి ఎంతో శిల్పులు కళ్ళు వాళ్ళ కళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఇక్కడ బెంగళూరు తీసుకుంటే మాత్రం బెలూరు, అలీగేడు కూడా ఓఎస్ శిల్పకళలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇక్కడ వరంగల్ చూసుకుంటే మాత్రం కిలో వరంగల్ కావచ్చు, ఇక్కడ రామప్ప దేవాలయం కూడా ఆ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చుట్టుపక్కల మొత్తం ఈ శృంగార భంగిమలే మొత్తం ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ తప్పు పట్టండి, ఇక్కడికి వెళ్ళి చేతులెత్తి దండం పెడతారు ఇది చూసుకుంటూ కూడా. కానీ ఇక్కడ ఎందుకు ఈ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడము అంటే చూసే డ్రెస్సులు బట్టి కాదు, చూసే కళ్ళను బట్టి వీరు పద్ధతిగా ఉండండి అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం వాళ్ళు శివాజీని సమర్థిస్తూ ఇంకో వర్గం వాళ్ళు అయితే శివాజీని ఎత్తుపడుస్తున్నారని చెప్పొచ్చు నెటిజన్లు. ఇక్కడ అనసూయ, ఇక్కడ చిన్మయి, మన ఫిలిం చాపరు, నెక్స్ట్ మహాసూజన్ కూడా కొంచెం తీవ్రంగా స్పందించిందని చెప్పవచ్చు. మహిళా కమిషన్ కూడా సుమోటగా స్వీకరించి తనైతే తనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. తను కూడా హాజరవుతానని చెప్పడం జరిగింది. అయితే శివాజీ గారు అన్న వాక్యాలు, ఇప్పుడు అనసూయ అనే వాక్యాలు కూడా ఎందుకంటే ఒక తీవ్ర దుమారం పెడుతున్నాయి ఇంటర్నెట్ పరంగా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ అయితే గుడి దేవుడి మీద, గుడి దగ్గర గుళ్ళ మీద ఉంటే మాత్రం చేతులు ఎత్తి దండం పెడతారు, దూరంగా ఉంటే మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా, ఆకతాయిలు సెల్ఫీల కోసం ఎగబడుతూ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడం. ఇది నిధి అగర్వాల్ ఒక మాల్లో ఒక సాంగ్ ప్రమోషన్, సినిమా ప్రమోషన్ వెళ్ళడంతో ఈ రాద్ధాంతం అయితే తిరిగి చిలికి గాలివరంలా మారిందని చెప్పవచ్చు. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇప్పటికీ వివాదం రోజు రోజుకి ఎలా ముదురుతుందో మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మనం కరాటి కళ్యాణి గారితో కూడా ఒకసారి ఫోన్లో అయితే మాట్లాడదాం. అసలు ఏంటి, అసలు ఈ ముఖ్యంగా ఈ దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రెసెంట్ మనకి అనసూయ గారు చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా దుమారం రేగుతోందా, ఇటు హిందూ దేవాలయాలకి సంబంధించి ఆమె చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అన్న వివరాలు కరాటి కళ్యాణి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అమ్మా. రైట్, అయితే శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న ఆయన బయటకు వచ్చి సారీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనసూయ గారు నిన్న ఒక పోస్ట్, అంటే ఇవాళ పొద్దున్న నుంచి ఒక పోస్ట్ చేయడం జరుగుతుంది. దేవాలయాల్లోని విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో మరి దాన్ని మీరు ఆడవాళ్ళని దేవతల్లా చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారు, అలాగే డ్రెస్అప్ బయట అయితే మాత్రం మీరు ఇలాంటి విమర్శలు చేస్తారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారమ్మా? అనసూయ గారు వివాదాన్ని చిలికి గాలివాన చేస్తున్నట్టుగా అవసరం లేకుండా పెద్దగా చేస్తున్నారు ఆవిడ. యాక్చువల్ గా ఆ అమ్మాయి ఎవరిష్టం వాళ్ళది అని మన రాజ్యాంగంలో ఉంది అని, రాజ్యాంగం ఓన్లీ వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది తప్ప విచ్చలవిడిగా బట్టలు వేసుకోండి ఎక్కడ స్వాతంత్రం ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే అది ఎక్కడా లేదు, రాజ్యాంగంలో రాసేం లేదు ఎక్కడ. ఎవరిష్టం వాళ్ళది అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను. ఇంకొకటి ఏమిటంటే అదే కాకుండా దేవాలయాల్లో బొమ్మల్ని చూపిస్తూ వాడు పోస్ట్ పెట్టారు. ఓకే, ఆ దేవాలయాల్లో బొమ్మల్ని చెక్కేటప్పుడు చీరలు చెక్కుతున్నారు. అలాగే అప్పట్లో మీరు చూస్తే పాత సినిమాల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నా కూడా ఉల్లి పొర లాంటి చీరలు ఉండేవి, కానీ ఒంటికి నిండా బట్టలు ఉండేవి. అవును, కానీ
ఒంటి మనిషి తాలూకా ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా షేప్ అని మనం అనకూడదు, ఒక విధంగా చెప్పాలంటే ఆ సౌందర్యాన్ని వాళ్ళు వ్యక్తీకరించేటట్టుగా చిత్రీకరించేవారు కదా. ఇప్పుడు కూడా దేవాలయాల్లో బొమ్మలలో ఇప్పుడు చీరలు ఉన్నాయనే చెప్తాను నేను కూడా. చీరలు ఉన్నాయి. ఆ శిల్పి ఆ ఉంపు సంపులు అలా చెక్కాడు ఆయన. పక్కాగా చీరలు ఉంటాయి, చీరలతోనే చెక్కుతారు, చీరలు లేకుండా ఏం చెక్కలేదు ఆయన. మీరు ఎలా దాన్ని అంటారు? చీరలు ఉన్నాయి అక్కడ. నేను డిబేట్ చేస్తా, చీర లేకుండా ఎట్లా ఉంటదండి? ఒక విగ్రహం చెక్కి శిల్పికి ఆయన దృష్టికోణంలో ఇలా ఉండాలి. నాకు అజంతా శిల్పం ఎలా ఉంటుంది, ఎల్లోర శిల్పం ఎలా ఉంటుంది, ఆయనకు ఒకటి ఉంటుంది దృష్టికోణం. ఆ కోణంలో ఆయన చెక్కుతాడు. అలాంటప్పుడు చీరలు లేకుండా ఉంటే కుర్చీలు అవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ కుర్చీలన్నీ అవే చీరలకి. అవన్నీ చీరలే. మనకి రాతి మీద కనిపించవు అంత క్లియర్ గా. కాకపోతే రాతి మీద చీర ఉంది అంటే చీరలు వస్తాయి, చాలా డీటెయిల్డ్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇంకొంతమంది మామూలుగా అండర్స్టూడ్ అనమాట కొన్ని అంతే కదా. ఇది కూర్చుంది ఇక్కడ ఇట్లా ఏలబడేటట్టుగా బుగ్గలు వచ్చాయి, అది బుట్ట చేతులు, ఇట్లాంటివన్నీ. అంతకుముందు మనం పాత బొమ్మలు చూస్తే కొన్ని గృహాల్లో వాటిలో ఉన్నవి ఫోన్ పట్టుకున్నట్టుగా ఉంటే కొంతమంది రౌండ్ అప్ చేసి ఇదిగోండి ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు వాడుతున్నాం కానీ అప్పుడే పెట్టారు, దీని తాలూకు ఐడియా ఉంది, వాళ్ళకి ఐడియాలజీ ఉంది అని చూపిస్తున్నారు. అవును. సో మన సెల్ ఫోన్ ఎలా ఒప్పుకున్నాం? ఇప్పుడు చీరలు ఎట్లాగా ఒప్పుకోవాలి. కానీ అవును, అంటే ఈ వాదన ఓకే, ఆయన సారీ చెప్పారు, మనం ఒకవైపు తీసుకెళ్లాలి. కానీ ఇటు దేవుళ్ళని, దేవాలయాల మీద ఉన్న బొమ్మల్ని, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇందులోకి లాగడం అన్నది కరెక్టే అంటారా కళ్యాణి గారు? అమ్మా, ఇప్పుడు మూర్ఖుల మనస్సును రంజింప చేయలేము అనేది ఒక సామెత ఉంటది. మూర్ఖంగా వాదించే వాళ్ళని రంజింప చేయలేము. నాకు ఇగో హట్ అయింది కాబట్టి నేను ఏదైనా చేస్తానంటే ఎవరు ఆపగలరు? అదే, నా ఈగో హట్ అయింది కాబట్టి నేను ఏదైనా చేస్తా, అందరూ నన్ను తిడుతున్నారు కాబట్టి నా ఈగో హట్ అయింది అంటే ఎట్లా చెప్పగలరు? కాబట్టి ఎవరి ఆత్మ విమర్శ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎలా అయినా వాళ్ళ ప్రైవేట్ పార్టీస్ లో ఎక్కడైనా తిరగొచ్చు, లేకపోతే ఫ్యామిలీతో బయటకు అవుటింగ్ వెళ్ళినప్పుడు ఏమైనా చేయొచ్చు. పబ్లిక్ ఫంక్షన్ లోకి మంచిగా రండి అమ్మా అని చెప్పడం కూడా తప్పైతే అలా చెప్పే విధానం తప్పే. నేను కూడా చెప్తున్నా, చెప్పే విధానం తప్పుంది కాబట్టి క్షమాపణ చెప్పినందుకు మనం సాటిస్ఫైడ్ అందరూ. సరే ఆయన క్షమాపణ చెప్పారు అని, అది నేను కూడా ఒక ఆడపిల్లగా నేను దాన్ని ఖండించాను, యాక్సెప్ట్ చేస్తాను. అతను సారీ ఆ విషయంలోనే యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఘాటుగా చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. మామూలుగా ఆయన కొంచెం సున్నితంగా చెప్పుంటే అసలు సారీ చెప్పాల్సిన అవసరం రాకపోయేది. కాబట్టి ఒక్కటండి, ఇది ఏమైనప్పటికీ కూడా అనసూయ గారు ఇంకా పెద్ద చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దేవాలయాల్లో బొమ్మలకి వీటికి కనెక్ట్ చేస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను కూడా ఇది చెప్తాను. ఇప్పుడు దేవాలయ బొమ్మల్లో అక్కడ చీర ఉందని నాకు కనిపిస్తుంది, నీకు చీర కనబడట్లేదు, నీ దృష్టికోణంలో చూస్తే కనబడదు, నా దృష్టిలో కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నా దృష్టి అలాగే ఉంది కాబట్టి. సో అయిపోయింది. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఆమె నా ఇష్టం నా డ్రెస్ అంటే వాడి చూపు వాడి ఇష్టం. అంటే కమెంట్ వాడు చేస్తే వాడి ఇష్టం, మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టేనా? ఇప్పుడు కాదమ్మా, సింపుల్ గా అర్థమైతే ఇది ఒక్కటి చాలు మనకి. వాడు ఇప్పుడు నా ఇష్టం నా డ్రెస్ నువ్వెవరు కామెంట్ చేయడానికంటే, నా చూపు నా ఇష్టం నువ్వెవరు నన్ను అడగడానికి, నా చూపు అక్కడే ఉందని నువ్వెందుకు చూస్తున్నావు నన్ను అంటే రైట్, అంతే కదా, సింపుల్ అయిపోయింది అక్కడే. వేరేంత మ్యాటర్. ఇప్పుడు ఆ అబ్బాయిలు మనం చూపిస్తే చూస్తున్నారు, మనం చూపించకుండా మనం ఉంటే వాళ్ళు చూడరు అనుకుందాం. పోనీ ఒకవేళ మనం పరదయ్యి మనం చూపిస్తాం, మన ఇష్టం విచ్చలవిడిగా డ్రెస్ వేస్తాం, ఆ డ్రెస్ లో అన్ని బయట కనబడుతున్నా మనం ఏం చూడకూడదు అబ్బాయిలు అనుకున్నాం అనుకోండి, ఒళ్ళంతా కనబడినా కూడా చూడకూడదు అంటే నా ఇష్టం నా చూపు అంటే మరి అక్కడ ఇంక ఈ అమ్మాయి ఏం చెప్తుంది సమాధానం? అదే. అండ్ ఇంకొకటి ఏజ్ మ్యాటర్ కూడా తీసుకురావడం జరిగింది. అతనికి 54, నాకు 40, నన్నేమో ఆంటీ అంటారు, అతన్నేమో గారు అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు అని చెప్పి కూడా ఆమె ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అమ్మా 30 దాటిన ప్రతి ఒక్కరిని, 30 ఏంటమ్మా 20 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఆంటీ అంటున్నారు ఈ రోజుల్లో. అలా అలవాటు చేసుకున్నారు. నేను వచ్చిన కొత్తలో, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు 20-21 ఏళ్ళు ఉంటాయి అంతే. అప్పుడు నన్ను ఆంటీ అని పిలిస్తే నేను కూడా ఇలాగే చూశాను, ఏంటి నేను ఆంటీ, నా పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడు నాకు. అంటే నేను ఆ టైంలో ఇక్కడ వచ్చిన నన్ను కూడా అట్లా పిలిచారు. చిన్నపిల్లలు కాదు, మళ్ళీ పెద్దోళ్ళు, మనకన్నా వాళ్ళు పెద్దగా ఉంటారు ఆంటీ. ఇప్పుడు అందరూ అక్క అంటున్నారు, ఇంకా సంతోషపడాలి. ఆంటీ ఆంటీ అనేవారు. ఆంటీ అన్నంత మాత్రం నువ్వు ఆంటీ అయిపోతావని లేదు, కానీ నువ్వు ఆంటీనే కదా, నువ్వు ఒప్పుకోవాలి కదా. ఎవరైనా కానీ నేను ఆంటీ కాదంటే ఒప్పుకుంటారమ్మా చెప్పు ఒకసారి? డెఫినెట్ గా. అలాగే నాకు తెలుసు కదా, నన్ను ఆంటీ అనకూడదు అంటే మిమ్మల్ని ఏమన్నారు మరి? అక్క అని పిలవాలా, చెల్లి అని పిలవాలా, స్వీట్ 16 పాప అని పిలవాలా, ఎలా పిలాలి మీరే చెప్పండి. అలా పిలుస్తారు.
కానీ ఒకటేనండి, ఆయనకి 54 అయినా అన్న అంటారు, మిమ్మల్ని అక్క అంటారు. తప్పేంది, అక్క అన్న అనుకోవడం తప్పలేదు. మనం ఆంటీ అంటే ఫీల్ అవుతాం అంటే మళ్ళీ దానికి ఇంకోటి అలా దేనికి పెడితే అన్నిటి ఫీల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళన్నీ చూపిస్తే పర్వాలేదు కానీ మేము చూడకూడదు అంటే ఎలా అన్నది వాళ్ళ క్వశ్చన్ నుంచి కూడా వస్తుంది. అంటే నా భర్తకి లేనిది, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు నాకు అభ్యంతరకరం చెప్పండి, మీరెవరు నాకు చెప్పడానికి, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, బట్టల గురించి చెప్పడానికి మీరెవరు అని చెప్పి వీళ్ళందరూ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పాయల్ కావచ్చు, లేకపోతే చిన్మయ్ గారు, అనసూయ గారు, ఈవిడేంటంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు చూపించవచ్చు, నచ్చినట్టు మనం తిరగొచ్చు, బట్ ఎవరైనా ఏమైనా అంటే మేము ఊరుకునేది లేదు అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అంటారా అసలు? అంటే పెంపకం ఆలోచించాలి ఇంకక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు యాక్చువల్ గా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి కట్టుబాటులతోని మనకి ఇలా పెంచాలి అని తెలిస్తే, మన భారతదేశం గురించి ఔన్నత్యం గురించి చెప్పి పెంచుంటే ఖచ్చితంగా వాళ్ళు అలా తయారవ్వరండి. ఇప్పుడు మీరెవరు నాకు అనడానికంటే, ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టినప్పుడు చిన్నప్పుడు మమ్మల్ని కొడితే మేమందరం భరించేవాళ్ళం, మండ చూపించేవాళ్ళం. అది ఆ మండ చూపించినందుకు అప్పుడు నొప్పి పెట్టినా గానీ ఇప్పుడు మా అందరికి ఒక విధంగా అది మంచి జరిగిందని ఫీల్ అవుతాం. ఎందుకంటే డిసిప్లిన్ వచ్చింది. ఇప్పుడు పిల్లలు కొట్టి చూడండి, తల్లిదండ్రులతో సహా అందరూ వెళ్ళిపోతారు, దండేస్తారు. నువ్వెవరు నన్ను కొట్టాను కదా, మరి గురు బ్రహ్మ అని ఎందుకన్నావు అప్పుడు? అలాగే తల్లిదండ్రులు ముందు నుంచి ఇవన్నీ నేర్పాలిగా. గురువులు తల్లిదండ్రులు నేర్పే సంస్కారం నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు పాష్ గా పెరిగాము, మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము, కాలేజ్ లెవెల్లో అలా ఇలా చేస్తాము, మా ఇష్టం. మీరెవరు అడగడానికి చదువులు ఎందుకు, తల్లిదండ్రులు ఎందుకు, ఎవరు ఇది వాళ్ళు ఫ్రీడమ్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికే సగం మంట కలిసిపోయి ఇంకా మంట కలిసిపోతాయి. మనం పెంపకం నుంచి మొదలు పెడితే ఇలాంటి మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళందరూ నా ఇష్టం అని తిరిగే వాళ్ళందరికి కూడా రేపు పొద్దున వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర చేదనుభవం ఎదురైనప్పుడు అయ్యో నాకు సపోర్ట్ ఎవరు రావట్లేదే అని అనడానికి ఈ మాటలని సరిపోగా ఆ రోజు ఎందుకు వస్తారు? ఏమో ఆ రోజు చెప్పిన విన్నావా నువ్వు అని అంటారు కదా. చేదనుభవం ఎదురవుతుంది అంటారా? ఎక్కడో దగ్గర ఎదురవుతుంది. ఎందుకంటే కన్ఫర్మ్ గా జనాలు అందరూ దృష్టిలో అందరూ మంచిగా ఉండరు, అలాగని చెప్పి అందరూ చెడ్డవాళ్ళు కాదు. మనకు ఇప్పుడు ఇంత గట్టిగా వాదించారు కాబట్టి కావాలని ఎక్కడైనా ఏదైనా చిన్న చేయాలని చేసినా కూడా ఎందుకంటే మీరు అలా మాట్లాడారు అనడానికన్నా కూడా ఇప్పుడు రివర్స్ ఇప్పుడు ఏదో విధంగా చేయాలని ఎదురైతే బాధే కదా అది ఆడపిల్లకి. సో అందుకని అంత పెద్దగా వెళ్లకుండా మాక్సిమం కట్ చేసుకొని అలా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. లేదు ఇంకా లాగుతాను ఇంకా చేస్తాను అది ఇది అంటే ఎవరిష్టం వాళ్ళకంటే ఇంకా మనం చెప్పడానికి మనకి ఎందుకండి ఇంకా మనం కూడా కొంతకాలం చెప్పగా వినకపోతే చరంగా చూడాలంటారు. అంతే, సింపుల్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. రైట్, అయితే ఇప్పటికే ఈ వివాదం మనం చూస్తూ ఉన్నాము. చిలికి గాలివాన అయినట్టు ఆల్రెడీ సారీ అన్నది చెప్పారు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇప్పుడు ఏంటంటే అనసూయ గారు ఏదైతే బాధపడ్డారో అది అక్కడి వరకు అందరూ కూడా సమర్థించారు. ఎస్ ఓకే, మీరు మీ బట్టల గురించి అలాగే చేసిన భాష ఏదైతే యూజ్ చేసామో అది కరెక్ట్ కాదు కాబట్టి అని చెప్పి ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. అయితే దాన్ని కూడా వ్యంగ్యంగా తీసుకుంటూ నిన్న ఆమె నడిపిన ఒక లైవ్లోని సోకాల్డ్ ఏజ్ గురించి మాట్లాడుతూ దట్టు ఒక సింపతి కార్డ్ అనేది మీరు అక్కడ ప్లే చేశారు. మీరు ఒక్కరు అక్కడ మొత్తం కూడా కూర్చొని మీరు ఒక బాధితుడిలాగా మీ మీద అందరూ విరుచుకుపడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు మనకి ఆ లైవ్ లో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అండ్ సరే, ఇక్కడ వరకు ఆగకుండా ఈరోజు ఆమె చేసిన ఇన్స్టా పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేవాలయాలపైన ఉన్న విగ్రహాలని ఉద్దేశిస్తూ అక్కడున్న ఆ విగ్రహాలని మీరు అంటే జనాలు ఏ విధంగా చూస్తారు అంటే అది గుడిలో ఉంది కాబట్టి అది మంచిది, గుడి బయట ఉంటే చెడ్డదా, ఇది ఎలా అవుతుంది అంటే దీన్ని ఎలా మీరు ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆమె రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో, అక్కడైతే లేడీస్కి తల వంచి మీరు దండం పెట్టుకుంటారు, బయట మీకు అదే వస్త్రాధరణలో కనుక కనిపించినట్లయితే ఈ విధంగా మాట్లాడతారు. ఆమె రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి చాలా మంది కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విధానం కూడా మనకి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టుల్లో కూడా చూసాం. మరి మీకేమనిపిస్తుంది అసలు అంటే ఈ విధంగా ఓకే ఇక్కడ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇటు ఆడవాళ్ళని అలాగే ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ గురించి ఉద్దేశిస్తూ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, శివాజీ సంబంధించి చాలా మంది ఫైర్ అయ్యారు, ఇండస్ట్రీ నుంచి చాలా మంది యాక్ట్రెస్లు అండ్ పెద్ద వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు హీరోలతో సహా.
ఆ విధంగా మనలో ఉన్న అంటే మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మనం ఈ విధంగా కించపరచుకుంటే ఎలా అని చెప్పి మరి ఈ రోజు ఇక్కడి వరకు అయిపోయిన దాన్ని ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ దేవుళ్ళ మీద వరకు తీసుకువెళ్ళిన విధానాన్ని మీరు ఏమంటారు, అసలు సమర్థిస్తారా? ముఖ్యంగా దీన్ని అంటే అనసూయ దట్టు ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా తీసుకురావడం, అసలు జరిగిన విషయం ఏంటి, జరుగుతున్న విషయం ఏంటి, మధ్యలోని ఈ ఏజ్ కనుక ఇది అంతా కూడా మళ్ళీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి ఇంత చేయడాన్ని ఏ విధంగా చూస్తారు అండ్ మీకు ఏమనిపిస్తుంది అన్నది కూడా కమెంట్స్ అయితే చేయండి. మీకు అసలు అంటే అనసూయ చేసిన ట్వీట్ అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ముఖ్యంగా దేవాలయాలకి సంబంధించి ఉద్దేశించి ఆమె చేసిన పోస్ట్ అనేది మీకు సవ్యంగానే ఉందా అన్న ఏదైతే మీకు ఏమనిపిస్తుందో దాన్ని అయితే డెఫినెట్గా తెలియజేయండి. అండ్ మరొకసారి ఈ వివాదం ఇది ఇంకా ఎంత చెలరేగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, దేవుడికి సంబంధించిన విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, డ్రెస్సింగ్ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా దీని గురించి అనసూయ గారు ఏం క్లారిటీ ఇవ్వబోతారు, అసలు ఏ ఉద్దేశంతో ఆవిడ పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ముఖ్యంగా దేవుళ్ళని ఇందులోకి ఎందుకు లాగాల్సి వచ్చిందో వివరణ ఇస్తారో లేదో అన్నది కూడా వేచి చూడాలి.